జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకు వచ్చారట కదా, వచ్చి 5 ఏళ్ల క్రితం చెప్పారట కదా, మీకు 300 చెరువులున్నాయి, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారా అన్నా? ఇచ్చారా అన్నా? మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా అన్నా? మరి దేనికన్నా జై జగను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా? ఒక్కదానికోసమైనా కొట్లాడారా? ఒక్కదానికోసమైనా మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా? అసెంబ్లీలో మాట్లాడారా? పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా? లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే, మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి అధికారము? ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం. ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసు వీళ్లకు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు. 10 ఏళ్ళు సరిపోదు, మాకు 15 ఏళ్ళు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. రండి అందరం ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు, ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు, ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు, సింగపూర్ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం. 3 ఒకటైనా అయిందా? ఒకటి కాలేదు. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను. కానీ ఈరోజు రైతాంగం అంతా వ్యవసాయం అంతా దండగైపోయింది, రైతులంతా అప్పుల పాలైపోయారు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని ఎలా చూసుకున్నాడన్నా
గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయినాయి అన్నా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. కోడి పందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. వచ్చిందా అన్నా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు 7,000కే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని 5 సంవత్సరాల కింద తిట్టిపోశారు. అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలైంది. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇక 2 నెలలు ముందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్లు ఉన్నాయనంగా. ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమారా? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని. అవునా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా? అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు? ప్రజానాయకుడు, ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు ఏమో అందటం లేదు, నేను ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, అన్ని అందించాలి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన 2 నెలలకే రచ్చబండకని వెళ్లి బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి? మీరందరూ ఓట్లేశారు, గెలిచాడు. గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది? ఎవరికీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి, ప్రజలకున్న తపన ఉంది కాబట్టి బయలుదేరాడు. బయలుదేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు. ఒకసారి ఆలోచించండి, దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్, మన పోలవరము, మన రాజధాని, మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కట్టుకోగలం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి. 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ చేయలేదు. చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే. చంద్రబాబుకు ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా, జనసేనకు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే.